ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు నా ప్రశ్నల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు రాఘవ్. మరలా చెప్పాలంటే మీరు మీ కోపం వెనుక మీ దిగులును దాచుకుంటున్నారు అని. దానివల్లే మీరు ఇలాంటప్పుడు మీ అమ్మగారికి తోడుగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన సమయంలోనే ఉన్నారు. మీరిది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు రాఘవ్? తను మీకు జన్మనిచ్చారు. పైగా ఈ రోజు మీరు ఆవిడ ప్రాణాన్ని కాపాడారు. అవును, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అండ్ నేను కేవలం ఎందుకు ఆవిడని కాపాడానో తెలుసా? ఎందుకంటే ఆవిడకి ఏమన్నా జరగరాంది జరిగితే నాలో కూడా కొంత భాగం చచ్చిపోయి ఉండేది. ఎందుకంటే నా ద్వేషం అంత బలమైంది. నేను ఆవిడని అంత తొందరగా వెళ్ళిపోనివ్వకూడదు. నా మనసులో ఆవిడ పేరు మీద అణువంత కూడా ఏమీ మిగల్లేదు. మీరు ఆ మనిషిని ఇంతలా ఎలా ద్వేషించగలుగుతున్నారు రాఘవ్? తను మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన ఆవిడ. మీరు ఎవరి ఉపకారాన్ని ఉంచుకోరు కదా. మరి ఎవరైతే మీకు ప్రాణం పోసారో ఆమెను జీవితాంతం ఎలా ద్వేషించగలుగుతున్నారు మీరు? నేను ఇంకా ఈ ఇంటికి ఎప్పటికీ రాను. ఈ కుటుంబంతో ఈ ఇంటితో నాకు ఇక ఏ సంబంధం లేదు. ఎందుకంటే ద్వేషం అన్న పేరున్న విత్తనాలు చల్లితే ద్వేషం అనే పేరున్న పంటలే పండుతాయి కాబట్టి. అయినా నువ్వేమనుకుంటున్నావు? నీకన్నీ తెలుసా? ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది నిజమో, ఏది అబద్ధమో అన్నీ. ఒక చెట్టుకి పండిన ప్రతి పండు తీయగా ఉండదు. అలాగే కొంతమంది తల్లులుంటారు. వాళ్ళు తమ పిల్లల్ని తనకంటే బాగా చూసుకుంటారు. ప్రపంచానికి మించిన ప్రేమిస్తారు. సరిగ్గా మీ అమ్మగారులాగే మీ మీద ఆవిడ ప్రాణం పెట్టుకున్నారు. అందరికంటే మీరే ముఖ్యం అనుకుంటారు. కానీ మరోవైపు నా తల్లి చెడ్డది, స్వార్థపరురాలు. తను నన్ను, నా చెల్లిని చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది. తను నిన్ను ఉన్నతిని వదిలి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయింది నాన్న. అది అసలు పాసిబుల్ కాదు రాఘవ్. ఇలాగే జరిగింది. నీకు తెలుసా రేఖ, మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నాకు జస్ట్ 10 ఏళ్ళు, ఉన్నీకి 5 ఏళ్ళు అంతే. మా నాన్న కూడా లేరు. అయినా సరే ఆవిడ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే మా అమ్మకి తన బాధ్యత భారంగా అనిపించింది. మకర సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండాలనుకుంటారు. అదే రోజు ఆవిడ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. అత్తయ్య, మకర సంక్రాంతి చాలా బ్యాడ్ పండుగ. నేనైతే ఎప్పుడూ జరుపుకోను. ఏ క్షణం అయితే ఆవిడ బంధాన్ని తెంచేసుకున్నారో తను కేవలం బంధాన్ని తెంపుకోవడం మాత్రమే కాదు, ఆవిడ మా జీవితాల్లోని సంతోషాన్ని లాక్కొని మా జీవితానికి అంధకారాన్ని తీసుకొచ్చారు. ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకున్నారు, మిస్టర్ అరుణ్. తన జీవితంలో సంతోషాలు, డబ్బు, హోదా, పరపతి పొందడానికి తన పిల్లల్ని వదిలేసింది ఆవిడ. లేదు రాఘవ్. రాఘవ్, నర్మదా అంటే ఇలా అసలు చెయ్యలేరు. నువ్వేమనుకుంటున్నావు? నేను ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నాను అనుకుంటున్నావా? ఆవిడ పెద్ద పెద్ద ఈవెంట్స్ కి వెళ్తుంది, రిబ్బన్స్ కట్ చేస్తుంది, ఎన్జిఓ అనే పేరు మీద నీకు నీలాంటి పిల్లలకి సేవ చేస్తుంది, గొప్పదానిలా నటిస్తుంది. కానీ తను ఒక్కసారి కూడా ఆలోచించలేదు. వెళ్ళి తన పిల్లలు ఎలా ఉన్నారో చూడాలి, ఏదైనా ఫెస్టివల్ కి గానీ, లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ కి లేదా బర్త్డేకి అయినా విష్ చేద్దామని. ఆవిడ మన పెళ్లికి వచ్చింది, కానీ నన్ను ఒక్కసారి కూడా కలవలేదు తెలుసా? నేను మీకు రాఘవ్ని పరిచయం చేస్తాను. నేను పిలుచుకొస్తాను. ఆ రోజు మీ ఇంట్లో నేను ఉన్ని ఆవిడ ఎదురుగా నిలబడ్డాం. కానీ ఆవిడ నా ముందు ఎలా నిలబడిందో చూసావా? మేము తనకెవరో గుర్తులేనట్టే నిల్చుంది, పరాయి వాళ్ళం అన్నట్టు. ఉన్నీని కూతురు అనడానికి బదులుగా తను ఉన్ని బేబీని ధ్రువ్ బేబీ అంది. ధ్రువ్ బేబీకి కూడా నా ప్రేమ ఎప్పుడు. ఉన్ని మనసు మళ్ళీ ఆ రోజు ముక్కలైపోయింది. నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతుకుతున్నాను. నేను అంతగా ఏం తప్పు చేశానని. ఎందుకంటే మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. పైగా ఆవిడికి తన పిల్లలంటే ఇంత ద్వేషమా? కానీ వాళ్ళు బతికున్నారో లేదా చచ్చిపోయారో కొంచెం కూడా ఆవిడ పట్టించుకోలేదు. కానీ రేఖ ఒక 10 ఏళ్ల అబ్బాయి అంతగా ఏం తప్పు చేయగలుగుతాడు? తన కన్న తల్లి తనని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి.
ధ్రువ్. ఉనితి ప్లీజ్ తాగు. ఇప్పుడు చెప్పు, ఏం నడుస్తుంది నీ మైండ్లో? మమ్మీ చెప్పింది ఏదో ఊర్లో వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారు కదా, ఆవిడ మీ అమ్మ అన్నావని. ఆవిడ కాదు, మిసెస్ నర్మదా గారి మా మామ్. ధ్రువ్, నువ్వు ఇంకా చిన్నోడివి, అమాయకుడివి. మంచి చెడుల గురించి నీకు ఇంకా తెలీదు. ఇక్కడ నిలబడున్న ఈ మనిషి రాఘవ్, ఇద్దరు నాకు ఎందుకో నా సొంత వాళ్ళలా అనిపిస్తారు. మా మామ ఇక లేరు ధ్రువ్. నేను వెళ్ళి తనకి నా బోన్ నేర ఇచ్చి తనని కాపాడుండొచ్చు ధ్రువ్, కానీ నేను వెళ్ళలేదు. అయినా నేను ఎలా వెళ్ళగలను? నేను ప్రెగ్నెంట్ ని కదా. నాకు నా గురించి ఏమీ దిగలేదు, కానీ నేను మన బిడ్డ ప్రాణాన్ని ప్రమాదంలో పడేయలేను కదా. నర్మదా ఆంటీ మీ మామ? అవును ధ్రువ్. రాఘవ్, నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను. నేను ఇప్పటికే నమ్మలేకపోతున్నాను నర్మదా అంటే అసలు ఇలా ఎలా చేయగలరు అని. ఆవిడ అలాగే చేసింది. ఎప్పుడు చిన్నప్పుడు ప్రేమగా పిలవలేదు, మమ్మల్ని దగ్గరికి తీసుకోలేదు. ఒక జోలపాట కూడా పాడినట్టు గుర్తులేదు. ఎక్కడో విన్నాను, అమ్మ వేల కిలోమీటర్ల దూరం నుంచి కూడా తన పిల్లల బాధని కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతుందంట. ఈవిడికి తన పిల్లల బాధలు కష్టాలు కనిపించలేదా? నేనెలా రుణంలా భావించాలి మమ్మల్ని కన్నందుకు? నిజానికి ఆవిడే స్వయంగా మాకు ఒంటరితనం అనే గ్రహణం పట్టేలా చేసింది కదా. అవును, నా ఒంట్లో ఆవిడ రక్తమే ప్రవహిస్తోంది. అందులో కేవలం ద్వేషం మాత్రమే ఉంది. దాని కారణంగా నా గుండెల్లో ప్రేమకి ఎలాంటి చోటు మిగలలేదు. అందుకే నేను ప్రేమని చూపించలేను, లేదా చెప్పలేను కూడా. ఇదంతా కేవలం ఆవిడ వల్లే. మిసెస్ నర్మదా నాకు జన్మనైతే ఇచ్చింది, కానీ ఆవిడ నా జీవితాన్ని ఎంత దారుణంగా నాశనం చేసిందంటే నేను ఎంత అనుకున్నా దాని నుంచి సరిచేయలేను. నేను ఎన్ని బంగ్లాలు కట్టినా సరే, ఎన్ని కార్లు కొన్నా సరే, ఈ గాయం అయితే మారదు. ఆవిడ నాకు చేసిన గాయం అంత లోతైంది. రేఖ, పర్వతం ప్రతి వాతావరణాన్ని, ప్రతి వర్షాన్ని భరిస్తుంది. కానీ మనిషి రాయి కాదు కదా. మనిషి ఎప్పుడొకప్పుడు కుంగిపోతాడు కదా. నన్ను కన్నా నా తల్లి ఇంత దారుణంగా కుంగదీసిందంటే నేనెంత ప్రయత్నించినా నేను మళ్ళీ మామూలు అవ్వలేకపోతున్నాను. ఎప్పటికీ అవ్వలేను కూడా.